ఐఏఎస్ అనే 3 అక్షరాలకు రాఘవ్ ఇచ్చిన విలువ అతని జీవితమే. బెంగళూరులోని విశాలమైన అధికార నివాసం గేటు దాటి అతని నలుపు కారు లోపలికి ప్రవేశించింది. లోపల అధికారం యొక్క నిశ్శబ్ద సుగంధం ఉంది. జిల్లా కలెక్టర్గా రాఘవ్ యొక్క ప్రపంచం ఖచ్చితంగా నిర్వచించబడింది. అక్కడ హోదాలకే ప్రాధాన్యత ఉంది. అతని భార్య పూజ ఒక వ్యాపారవేత్త కుమార్తె. ఆ ప్రపంచం యొక్క నియమాలను అతనికంటే బాగా ఆమె అర్థం చేసుకుంది. ఈ గాజుమేడలోని రంగుల మధ్య సరిపోని ఒకే ఒక రంగు అతని తల్లి. సవిత ఒక గ్రామంలోని పాఠశాలలో కన్నడం బోధించి పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయురాలు. కొడుకు ఉన్నత హోదాకు చేరినప్పటికీ ఆమె పాత సవిత టీచర్గానే ఉంది. తండ్రి మరణం తరువాత గ్రామంలో ఒంటరిగా ఉన్న తల్లిని తనతో ఉంచటం ఒక కర్తవ్యమని రాఘవ్కు తెలుసు. కాని ఆ కర్తవ్యం ఇప్పుడు అతని గొంతులో బరువుగా వేలాడుతున్నట్లు అతనికి అనిపించింది. రాఘవ్ రేపటి పార్టీకి మంత్రి చీఫ్ సెక్రటరీ అందరూ వస్తున్నారు. అమ్మను ఆ రోజు గదిలోనే ఉండమని చెప్పు. భోజనం చేస్తున్నప్పుడు పూజ చెప్పింది. గత వారం అమ్మ స్నేహితులతో చిన్నతనం కథలు చెప్పిన విషయం అతను గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆ నవ్వుల వెనుక జాలి కలిసిన వెక్కిరింత ఉందని అతనికి అనిపించింది. పూజ మాటలు అతని అహంకారాన్ని తాకాయి. అతని సాధనల ఔన్నత్యాన్ని తగ్గించే నల్లని మచ్చుగా అమ్మ మారుతోందా అనే ఆలోచన అతన్ని కలవరపెట్టింది. ఆ రోజు పార్టీ రాఘవ్ జీవితంలో ఒక నిర్ణాయక దినం. కొత్త టెక్నోసిటీ ప్రాజెక్టు యొక్క ప్రధాన బాధ్యత వహించినందుకు జరిగిన సంబరమది. పచ్చిక మైదానంలో వెలుగు నిండింది. సంగీతం ప్రవహించింది. అకస్మాత్తుగా హాలు నుండి ఒక సంభాషణ వినిపించింది. సవిత టీచర్ పూజ యొక్క కఠినమైన ఆదేశాన్ని మరచి గది నుండి బయటకు వచ్చారు. నా కొడుకు చిన్నతనంలో చాలా చిలిపిగా ఉండేవాడు. నదిలో దూకడమ్మామిడి కాయలు ఏరడం నేను చాలా కొట్టాను. ఆమె నిష్కపటంగా నవ్వుతూ చెప్పారు. మంత్రి భార్య రాఘవ్ను చూసిన చూపులో వెక్కిరింత కలిసింది. పూజ ముఖం కోపంతో బిగుసుకుపోయింది. అతిథులందరూ వెళ్ళిపోయాక ఇంటిలో ఒక తుఫాను రూపొందింది. నాకు ఇది సహించలేను రాఘవ్. ఒకటి ఆమె ఈ ఇంట్లో ఉంటుంది లేక నేను. అది ఒక ఆఖరి హెచ్చరిక. ఆ రాత్రి రాఘవ్కు నిద్రపట్టలేదు. ఒకవైపు అమ్మ, మరోవైపు తాను నిర్మించిన ఔన్నత్య ప్రపంచం. హోదాకు బరువు ఎక్కువని అతని మనస్సు తీర్పు రాసింది. వచ్చేవారం అతను అమ్మతో చెప్పాడు. అమ్మా, మనం ఒక చోటుకు వెళ్దాం. నీకు చాలామంది స్నేహితులు దొరికే మంచి సౌకర్యాలున్న చోటు. నగరం నుండి చాలా దూరంలో పచ్చదనం నిండిన ప్రీతి నిలయమనే వృద్ధాశ్రమంలో అతను అమ్మను తీసుకెళ్లి ఉంచాడు. పత్రాలు సంతకం చేసి డబ్బు చెల్లించేటప్పుడు అతను అమ్మ ముఖంలోకి చూడలేదు. వీడ్కోలు చెప్పే సమయంలో సవిత టీచర్ అతని చేతిని పట్టుకుని, మా కొడుకు ఎప్పుడు వస్తాడు నన్ను తీసుకెళ్లడానికి? ఆ ప్రశ్న అతని గుండెలో బాణంలా గుచ్చుకుంది. కాని పూజముఖం మంత్రి భార్య నవ్వు అతని మనస్సులో మెరిసినప్పుడు అతను గట్టిగా మారాడు. వెనక్కి తిరిగి చూడకుండా అతను కారు వైపు నడిచాడు. కారు గేటు దాటుతున్నప్పుడు కిటికీలో అతను చూశాడు. ప్రీతి నిలయం బోర్డు కింద లోకం మొత్తం కోల్పోయిన ఒక స్త్రీ రూపం. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతనికి ఒక పెద్ద బరువు దించినట్లు అనిపించింది. అతని గాజుమేడలో ఇప్పుడు అనవసరమైన రంగులు ఏవీ లేవు. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారాయి. రాఘవ్ ప్రపంచం మరింత ప్రకాశవంతమైంది. టెక్నోసిటీ ప్రాజెక్టు అధికారిగా అతని కీర్తి పెరిగింది. అమ్మ గురించిన జ్ఞాపకాలు మనస్సు మూలలో అపరాధభావం యొక్క సన్నని నీరసంగా ఒక్కోసారి తలెత్తినప్పుడు తిరక్కసల తెరతో అతను దాన్ని కప్పేశాడు. అతని ప్రత్యర్థి సందీప్ తరచూ అతన్ని కలవడానికి వచ్చేవాడు. రాఘవ్, జాగ్రత్తగా ఉండు. ఈ ప్రాజెక్ట్లో చాలా మోసాలు ఉన్నాయి. రాఘవ్ దాన్ని పట్టించుకోలేదు. అదే సమయంలో ప్రీతి నిలయం అనే ప్రపంచంలో సవిత టీచర్ తన ఒంటరితనంతో సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. తనను విడిచిపెట్టారని ఆమె ఎవరితోనూ చెప్పలేదు. నా కొడుకుకు చాలా తిరక్కసలు ఉన్నాయి అని ఆమె అందరితో పున్నవ్వుతో చెప్పేది. అక్కడ ఆమెకు కొత్త స్నేహితులు దొరికారు. మేజర్ నంబియర్ ఫాతిమా, బివి రఘునాథ్, షేనాయ్. ఆమె వారికి పుస్తకాలు చదివి వినిపించేది. కాని రాత్రి నిశ్శబ్దంలో ఆమె ఒంటరిగా ఉండేది. ఒక పాత డైరీలో ఆమె తన బాధలను అక్షరాలుగా మార్చేది. టెక్నోసిటీ ప్రాజెక్టు కాంట్రాక్టుతో సంబంధించిన అవినీతి ఆరోపణలు వార్తాపత్రికలలో రావడం మొదలైంది.
ప్రాజెక్టు అధిపతిగా ఉన్న రాఘవ్పై అనుమానం యొక్క వేలు చూపబడింది. ఒకరోజు ఉదయం సిబిఐ కేసును తీసుకుంది. దర్యాప్తు బాధ్యత విక్రమ్ గౌడ్ అనే కఠినమైన అధికారికి అప్పగించబడింది. విక్రమ్ పేరు వినగానే రాఘవ్ గుండెల్లో భయం యొక్క చలిపాకింది. సిబిఐ బృందం బెంగళూరు చేరింది. రాఘవ్ యొక్క ప్రపంచం నెమ్మదిగా కనుమరుగైంది. దర్యాప్తు భాగంగా రాఘవ్ యొక్క నేపథ్యాన్ని అధ్యయనం చేయడానికి విక్రమ్ నిర్ణయించాడు. రికార్డుల ప్రకారం అతని తల్లి గ్రామంలో ఉంది, కాని ఆమె నెలల తరబడి అక్కడ లేదని తెలిసింది. తదుపరి దర్యాప్తులో రాఘవ్ ప్రీతి నిలయమనే వృద్ధాశ్రమానికి ఒక మొత్తం పంపుతున్నట్లు వారు కనుగొన్నారు. ఏ ఆధారాన్ని వదలని విక్రమ్ మరుసటి రోజే ప్రీతి నిలయంకు బయలుదేరాడు. ప్రీతి నిలయం గేటు దాటి లోపలికి నడుస్తున్నప్పుడు తోటలో ఒక బెంచ్పై కూర్చుని పుస్తకం చదువుతున్న ఒక స్త్రీని అతను చూశాడు. ఆమె గొంతు ఎక్కడో విన్నట్లు అనిపించింది. అతను దగ్గరకు వెళ్లాడు. కాలం ముడతలు పడిన ఆ ముఖాన్ని అతను గుర్తించాడు. సవిత టీచరా? అతని గొంతు అనుకోకుండా తడబడింది. ఆమె అతన్ని జాగ్రత్తగా చూసింది. ఆ తరువాత ఆమె కళ్ళు విప్పారాయి. విక్రమ్, నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు? అతని కళ్ళు నీళ్లతో నిండాయి. బీదరికంలో తనను సహాయించిన చదివించిన తన టీచర్ ఆమె ఇక్కడ ఎందుకు? రాఘవ్, అతనికి చాలా తిరక్కసలు ఉన్నాయి. నేను భారం కాకూడదని. ఆమె గొంతు తడబడింది. ఆ క్షణంలో ఆ అమ్మ కళ్లనుండి విక్రమ్ అన్నీ చదివాడు. విడిచిపెట్టబడిన బాధ. అతను దర్యాప్తు చేస్తున్న అవినీతిగల అధికారి ఈ అమ్మ కొడుకని తెలిసిన నిజం అతన్ని కాల్చివేసింది. ఆ రాత్రి విక్రమ్కు నిద్రపట్టలేదు. అతని ముందు 2 రాఘవ్లు ఉన్నాయి. ఒకటి చట్టం ముందు అవినీతిగాడు, 2 ఒక అమ్మ హృదయాన్ని బద్దలు చేసిన కొడుకు. 2వ నేరానికి చట్టపుస్తకాలలో శిక్ష లేదని అతనికి తెలుసు. కాని ఆ శిక్ష తానే ఇస్తానని అతను మనస్సులో నిర్ణయించాడు. సిబిఐ ఆఫీసులోని చల్లని గదిలో విక్రమ్ ముందు కూర్చున్నప్పుడు రాఘవ్ చెమటలు పట్టాడు. మిస్టర్ రాఘవ్, మీ అమ్మ ఎక్కడున్నారు? విక్రమ్ ఊహించని విధంగా అడిగాడు. రాఘవ్ ఉలిక్కిపడ్డాడు. అమ్మ గ్రామంలో ఉంది. అతను అబద్ధం చెప్పాడు. విక్రమ్ టేబుల్ పై ఉన్న ఒక ఫోటో తీసి రాఘవ్కు అందించాడు. అది ప్రీతి నిలయంలోని సవిత టీచర్ ఫోటో. రాఘవ్ శరీరం స్తంభించిపోయింది. మిస్టర్ రాఘవ్, నేను నిన్న మీ అమ్మను కలిశాను. నన్ను చదివించిన టీచర్ ఆమె. మీ ఈ హోదా ఔన్నత్యం కోసం మీరు విసిరేసిన ఆ అమ్మ. విక్రమ్ కుర్చీ నుండి లేచాడు. మీపై అవినీతి కేసును చట్టం తేలుస్తుంది. కాని అంతకంటే పెద్ద నేరం మీరు చేశారు. మిమ్మల్ని ఈ కుర్చీలో కూర్చోబెట్టడానికి తన జీవితాన్ని హోమించిన అమ్మను మీరు విడిచిపెట్టారు. ఆమె కన్నీళ్లకు దేవుడిచ్చిన శిక్ష కూడా ఇదే. కోల్పోయిన అమ్మ ప్రేమను తిరిగి ఇవ్వడానికి ఏ చట్టానికి సాధ్యం కాదు. ప్రతి మాట కొరడాతో కొట్టినట్లు రాఘవ్ చెవుల్లో పడింది. అతని అహంకారం యొక్క కోటలు కూలిపోయాయి. హోదా యొక్క శిఖరం నుండి అతను నరకంలోకి పడిపోయాడు. ఆ గదిలోని నిశ్శబ్దంలో అతను మొదటిసారి ఒక పిల్లవాడిలా బిగ్గరగా ఏడ్చాడు. ఆ సాయంత్రం రాఘవ్ అరెస్టు చేయబడ్డాడు. ఆ వార్త టెలివిజన్ స్క్రీన్లపై మెరిసినప్పుడు ప్రీతి నిలయంలోని గదిలో కూర్చుని సవిత టీచర్ తన డైరీలో రాస్తోంది. ఈరోజు ఏదో గుండెలో బరువు. నా కొడుకు సుఖంగా ఉండాలి దేవా. రాఘవ్ అరెస్ట్ ఒక కాటుక తీగలా వ్యాపించింది. మరుసటి రోజు ఉదయం అన్ని వార్తాపత్రికల మొదటి పేజీలో సంకెళ్లు వేసిన చేతులతో తలవంచుకుని నిలబడిన అతని చిత్రం ఉంది. ప్రీతి నిలయంలోని కామన్ హాల్లో టెలివిజన్ ముందు వార్త చూసిన సవిత టీచర్ ఉలిక్కిపడింది. నా కొడుకా? అది వేరే ఎవరో అయ్యుంటుంది. ఆమె నమ్మడానికి తడమాటింది. స్క్రీన్పై కనిపించిన కొడుకు ముఖం అన్ని అనుమానాలను తొలగించింది. ఆ అమ్మ గుండెనొప్పితో ప్రీతి నిలయం గోడలు కూడా వణికాయి. అదే సమయం బెంగళూరులోని ఇంటిలో పూజ తన న్యాయవాదితో మాట్లాడుతోంది. నాకు విడాకులు కావాలి, వీలైనంత త్వరగా. ఈ అవమానం సహించి నేను ఇక్కడ జీవించలేను. సాయంత్రం ఆమె పత్రికా సమావేశం ఏర్పాటు చేసింది. రాఘవ్ వ్యాపార ఒప్పందాల గురించి నాకు ఏమీ తెలియదు. నేను పూర్తిగా మోసపోయాను. ఆమె కెమెరాలను ఎదుర్కొంది. హోదా కోల్పోయినప్పుడు తాను ఎంత ఒంటరిగా ఉన్నానో రాఘవ్ గ్రహించాడు. విక్రమ్ మాటలు అతని చెవుల్లో గుండెల్లో మార్మోగాయి. మనస్సులో అమ్మ ముఖం మాత్రమే ఒక నీరసంగా నిండిపోయింది. జైలులోని ఒంటరితనంలో రాఘవ్
తన జీవితాన్ని పునరాలోచన చేశాడు. హోదా డబ్బు ఇచ్చే భద్రత ఎంత తాత్కాలికమో, నిజమైన సంపద ప్రేమ బంధాలు. తాను తృణీకరించిన అమ్మ ప్రేమ. ఒక యువ న్యాయవాది ప్రవీణ్ అతని కేసును తీసుకున్నాడు. సర్, మిమ్మల్ని మోసం చేశారు. మొదటిసారి ధ్వంసమైన ప్రపంచంలో ఎవరో తనకు చెయ్యి అందించడం రాఘవ్ చూశాడు. ఒక నెల జైలువాసం తరువాత రాఘవ్కు బెయిల్ లభించింది. జైలు నుండి బయటకు వచ్చినప్పుడు అతన్ని స్వీకరించడానికి ఎవరూ లేరు. అధికార నివాసం గేటు మూసి ఉంది. భార్య వెళ్ళిపోయింది. వెళ్లడానికి ఒక చోటు లేదు. జ్ఞాపకంలో ఒక ముఖం మాత్రమే స్పష్టంగా వచ్చింది, అమ్మ. అతను సాధారణ బస్సులో ప్రీతి నిలయంకు బయలుదేరాడు. సాయంత్రం అతను ప్రీతి నిలయం చేరుకున్నాడు. తోటలో అదే బెంచ్పై అమ్మ కూర్చుని ఉంది. అతను నెమ్మదిగా అమ్మ దగ్గరకు నడిచాడు. అతని కాలడుగుల శబ్దం విని సవిత టీచర్ తిరిగి చూసింది. బక్కచిక్కిన గడ్డం, పెరిగిన కళ్ళు, కుంగిన అలసిన రూపం. తాను పుట్టించిన కొడుకు నీడమాత్రమే. అతనికి మాటలు రాలేదు. అమ్మ కాళ్ల దగ్గరకు జారిపడి ముఖాన్ని ఆ కాళ్లపై ఆనించి ఒక పిల్లవాడిలా గట్టిగా ఏడ్చాడు. సవిత టీచర్ ఒక్క మాట కూడా అడగలేదు. ఆమె నెమ్మదిగా వంగి అతని భుజంపై చెయ్యి వేసి లేపింది. ఆ తరువాత లోకం మొత్తం అతని తోసిపారేసినప్పుడు ఆ అమ్మ అతని తన గుండెకు హత్తుకుంది. హోదా ఇవ్వలేని శాంతిని ఆ అమ్మ గుండెలో అతను అనుభవించాడు. అతను ప్రీతి నిలయంలో ఒక సభ్యుడిగా మారాడు. అక్కడ నేల తుడిచాడు, కూరగాయలు కోసాడు, నడవలేని వారిని ఆసరాగా నడిపించాడు. అతని అహంకారం ఆ సేవలో కరిగిపోయింది. ఒక రాత్రి అమ్మ గదిని శుభ్రం చేస్తున్నప్పుడు మంచం కింద ఒక పాత డైరీ దొరికింది. అది సవిత టీచర్ డైరీ. ప్రతి పేజీలో ఒక అమ్మ గుండె తడిమింది. చివరి పేజీలో ఇలా రాసి ఉంది, నా కొడుకు నా దగ్గరకు తిరిగి వచ్చాడు. అతను తప్పుచేసి ఉండవచ్చు కాని అతను నా బిడ్డ. నా రాఘవ్ పాతవాడిలా కావాలి. ఆ డైరీని గుండెకు హత్తుకుని రాఘవ్ రాత్రంతా ఏడ్చాడు. కోర్టులో విచారణ రోజులు. విక్రమ్ నాయకత్వంలో సిబిఐ బలమైన సాక్ష్యాలను సమర్పించింది. సందీప్ వేలు కుట్రలు బయటపడినప్పుడు రాఘవ్ కూడా ఒక బాధితుడని కోర్టుకు నమ్మకం కలిగింది. తీర్పు వచ్చిన రోజు జడ్జి చెప్పాడు, మీరు అధికారంలో విఫలమయ్యారు. అవినీతికి తోడ్పడడం గంభీరమైన నేరం. అందుకు కోర్టు మిమ్మల్ని 5 సంవత్సరాల పాటు సర్వీసు నుండి సస్పెండ్ చేస్తోంది. జైలు శిక్ష తప్పింది. కాని అతని ఐఏఎస్ కిరీటం ఎగిరిపోయింది. కోర్టు నుండి బయటకు వచ్చిన అతను ప్రీతి నిలయంకు నడిచాడు. అక్కడ గేటు దగ్గర సవిత టీచర్ అతన్ని కాచుకుని నిలబడి ఉంది. పక్కన విక్రమ్ కూడా. రాఘవ్ అమ్మ ముందు వచ్చి నిలబడ్డాడు. అమ్మా, నన్ను క్షమించు. సరేలే కొడుకు. ఆమె అతని చేతిని గట్టిగా పట్టుకుంది. 2 సంవత్సరాల తర్వాత కర్ణాటక ఉత్తర భాగంలో ఒక చిన్న గ్రామం. సవిత టీచర్ యొక్క పాత తాతగారి ఇంటిలో రాఘవ్ పిల్లలకు గణితం నేర్పుతున్నాడు. అతని ముఖంలో పాత అధికార గర్వం లేదు, బదులుగా శాంతమైన నవ్వు ఉంది. అతని శిక్షాకాలం ముగిసింది. సర్వీసులో తిరిగి చేరే అవకాశం ఉన్నప్పటికీ అతను దాన్ని వద్దనుకున్నాడు. అతను తన నిజమైన ప్రపంచాన్ని గుర్తించాడు. తరగతి ముగిసి బయటకు వచ్చినప్పుడు ఉమ్మడిలో కుర్చీలో కూర్చుని సవిత టీచర్ అతన్ని చూసి నవ్వింది. ఆమె కళ్లలో గర్వం, సంతోషం నిండాయి. దూరం నుండి ఒక జీప్ వచ్చింది. అది విక్రమ్. అతను ఇప్పుడు ఆ జిల్లాలో ఎస్పీ. ఏంటి టీచర్, రాఘవ్యేమున్నాయి? జీప్ నుండి దిగుతూ విక్రమ్ అడిగాడు. వారు ముగ్గురూ ఉమ్మడిలో కూర్చుని మాట్లాడారు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ వెలుగులో అమ్మ తన ప్రియమైన విద్యార్థి మధ్య కూర్చున్నప్పుడు రాఘవ్ ఆలోచించాడు. జీవితంలో అతిపెద్ద హోదా ఐఏఎస్ అనే 3 అక్షరాలు కాదు, ప్రేమించడం, ప్రేమించబడడం. అతని గుండె శాంతంగా ఉంది. అది అతని ప్రపంచం.